ప్రభు స్తోత్రములు. మరి గ్రేస్ టీన్ ఆదర్శం సహోదరులందరికీ నా వందాలండి. మరలా ఈ అక్టోబర్ నెలలో ఈరోజు 15వ తారీఖుని మరి దేవుడు మరలా మీ ముందుకు నడిపించినందుకు మరి దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి చిన్న పాట పాడుకుని దేవుని వాక్యంలోకి మరి ఆయన చేసిన మేలు బట్టి సాక్షులకు వెళ్దాం. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కట్టిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్తంభముపై నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. హల్లెలూయా. ఈ పాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకునండి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపబడెను. అతడు శరీరముతో కొనుపోబడెనో నేనెరుగను.
శరీరము లేక కొనుక్కోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి వసింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనుక్కోబడెను, శరీరము లేక కొనుక్కోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. నా విషయమైతేను నా బలహీనత యందే గాక వేరు విధముగా అతిశయపడను. అతిశయించుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును. గాని నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయపడుట మానుకొనుచున్నాను. అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించాలని కోరుకుంటున్నానండి. మరి అపోస్తలుడైన పౌలు మరి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం మరి 1 వచనం నుంచి 10 వచనాల వరకు మరి ఇలా చెప్తున్నారు. అతిశయించుట నాకు తగదు కానీ అతిశయ పడవలసి వచ్చినది అంటున్నారు. ప్రభువు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదని అంటున్నారు. అతిశయం అంటే గర్వం అనమాట అండి. మనము ఎవరికి మనం గర్వపడాలి? యేసయ్య అందే గర్వించాలి. గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం, ఆయన ద్వారా మనం ఎలా బ్రతికించబడుతున్నాం, మరి సంతోషిస్తున్నాము, మరి ఆయన మహిమ కొరకు బాధపడుతున్నాం అనమాట అండి. మరి ఆయన బట్టి అతిశయించాలి కానీ మనకేదో ఆస్తులు ఉన్నాయి, మనం పెద్ద పేరు కలిగి ఉన్నాం, మన గొప్ప స్థితిలో ఉన్నామని మన జీవితంలో ఈ లోకంలో ఉన్నదాన్ని బట్టి మనం అతిశయించకూడదు. మరి అతిశయించినా నేను సత్యమే పలుకుదును అంటున్నారు ఆయన. మనం ఒకవేళ గర్వపడినా దేవుని అందే మరి గర్వపడాలి, మరి సంతోషించాలన్నమాట. మరి ఆయన దర్శనాల గురించి ఆయన ప్రత్యక్షత గురించి చెప్పుదుని అంటున్నారు. మరి ఆయన గురించి చెప్పడంలో మనం అతిశయించాలన్నమాట. ఒక వాక్యమైనా సాక్ష్యమైనా ఒక పాట పాడినా మరి ఆయనకు మహిమ వచ్చేలా మన అతిశయం ఉండాలి. అంతేగాని ఈ అతిశయాల్లో మనం ఈ లోక జీవితం కూడా కలిపేసి అది ఇది కలగలిపి చేసి మనం చూపించకూడదు అనమాట. మరి దేవుని కార్యాలు మరి స్పష్టమై ఉండాలి. అంతేగాని మనం చిన్నది ఆ దేవుని కార్యం అని చూపిస్తా ఆయన తలాంతులు ఉన్నాయని మరి అందులో మన ఇష్టాలను నెరవేర్చుకుంటా మరి ఎంతోమంది ఆకర్షించబడుతున్నారు. కానీ మరి ఆ ఆకర్షణ దేవుని ఆకర్షణ అయి ఉండాలి. అపవాది ఆకర్షణ కూడా ఉంటుంది. ఆ అపవాదిని బట్టి వచ్చి నిలవదు. అది అప్పుడు అక్కడికక్కడే సంతోషం, కానీ అది కడ వరకు నడవదు, పరలోకం చేరదన్నమాట అండి ఆ సంతోషం. మరి అది పరలోకం కూడా చేరాలంటే మనం దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని ఆకర్షణ అయి మనం ఉండాలి. అపవాది ఆకర్షణ ఉంటే అపవాదికి సంబంధులే వస్తారు అక్కడికి. మరి అక్కడ ఉన్నంతసేపు మరి అలా ఉంటుంది అనమాట అండి. తర్వాత ఏమీ దాన్ని బట్టి సంతోషం ఉండదు. మరి అందుకే మనం ఎవరిని బట్టి సంతోషించగలుగుతున్నాం? ఈ లోక ఆశని బట్ట, లోకంలో అపవాది నుంచి వచ్చే సంతోషమా అది, లేకపోతే దేవుని బట్టి వచ్చే సంతోషమా? మన దేవుని బట్టి సంతోషించాలి. మరి ఆయన ఇలాగే మరి చెప్పుదని అంటున్నారు ఆయన దర్శనముల గురించి ప్రత్యక్షతల గురించి. మరి మనము ఆయన కోసమే వాడబడాలన్నమాట అండి. ప్రభు కోసమే కదా మరి ఆయన హతసాక్షి అయ్యారు అపోస్తలుడైన పౌలు. మరి అలాగే ఈ దర్శనాలు మరి ఇలాగా మరి ఒక మనిషిని నేను ఎరుగుదును, క్రీస్తునందు
మరి మృతి చెందిన ఒక మనిషిని నేను ఎరుగుదును, అతను శరీరముతో కొనుక్కోబడిను, శరీరము లేక కొనుక్కోబడును, నాకు తెలియదు అంటున్నారు ఆయన. మరి కానీ నేను ఆయన్ని ఎరుగుదును, ఆయన మూడో ఆకాశానికి కొనుక్కోబడ్డారంటున్నారు. కొనుక్కోవడం అంటే ఇంక లేకపోవడం అనమాట. మరణించడం అంటారు, మరి దేవుని బట్టి కొనుక్కోవడం అది. మరి ఇలా నేను కూడా చదువుతూ ఉండేదాన్ని, కానీ నాకు సరిగ్గా ఈ వాక్యం అర్థమయ్యేది కాదనమాట. ఆయన యేసుక్రీస్తు ఏమో ఆ కొనుక్కోబడింది అని అనుకునేదాన్ని. మరి యేసునందు మృతి చెందిన మరి ఒక మనిషిని అంటున్నారు ఈయన. మరి ఆయన యందు ఆయన మృతి చెందారు, ఆయన మరి దేవుని దగ్గర కొనుక్కోవడం నాకు తెలుసు. ఆయన శరీరంతో కొనుక్కోబడ్డారా, శరీరం లేక కొనుక్కోబడ్డారో తెలియదు అంటున్నారు. మరి అట్టి వాటిని బట్టి నేను మరి అతిశయపడుదును, మరి అటు వాని గురించి అతిశయపడుదును అంటున్నారు. మరి ఆ అతిశయం కూడా మరి దేవునికి కూడా ఇష్టమై ఉండాలి. మరి ఈ మధ్యనే మరి 2-3 రోజుల క్రితం ఇలాగే వాకింగ్ చదువుతుంటే మరి ఇలా తెలియపరిచారన్నమాట నాకు కూడా. మరి ఆయన ఎవరు ఏంటి అనే ఆలోచన కలిగించారు దేవుడు. మరి అపోస్తలుడైన పౌలు మార్చబడక ముందు మరి సౌలుగా ఉన్నప్పుడు మరి ఆయన శిష్యుని కూడా ఎంతో హింసించారు, బాధ పెట్టారు, చంపారు. మరి సైఫాను అనే శిష్యుడు కూడా ఉన్నారు కదా, మరి ఆయన జరిగిన కార్యాల గురించి తెలియపరిచారు, దేవుని గురించి, ఆయన మరి సేవకుల గురించి అపోస్తలుల కార్యాల్లో 7వ అధ్యాయంలో. మరి అలాగే మరి ఆయన కూడా మరి ప్రభు గురించి సాక్ష్యం పలికారు. మరి ఆకాశం తెరవబడి మనిషి కుమారుడు మరి దేవుని కుడిపార్శ్వన మరి ఆసీనుడై ఉన్నారైన అని తెలియపరిచారు. మరి దానికి వాళ్ళు కేకలు వేసి మరి ఎంతో అరిచి అల్లరి చేసి మరి ఆయన్ని రాళ్లతో కొట్టి ఆ సైఫాన్ని దేవుని సేవకుడు అనమాట అండి, శిష్యుడు ఆయన. అయితే మరి ఆయన్ని చంపారు. మరి ఆయన గురించేమో అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నారు మనకు అనుకుంటున్నాను. ఆయన పేరు చెప్పలేదు, కానీ ఒక మనుషుడు కొనుక్కోబడడం నాకు తెలుసని. మరి ఆయన తెలియకముందే కదండి, యేసయ్య అంటే తెలియకముందే ఆయన సాక్షిగా పిలువబడ్డారు. మరి నేను ఒక వెలుగును చూశాను, ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చింది, మరి ఆయన మా స్వరం నాకు వినిపించారు అని సాక్ష్యం ఎన్నో చోట్ల పలికారు కదా ఆయన తెలియకముందు. అలాగే ఈ తెలియబడకముందే ఈ సైఫాను కూడా అలాగే మరి మరణించాడు. ఆయన కూడా ఉన్నారు, సౌలు కూడా ఆయన వస్త్రాలకు కావలి ఉన్నారంట. వాళ్ళ వస్త్రాలకి మరి సాక్షుల వస్త్రాలు కనుక మరి అతని సావుకు సమ్మతించాడు సౌలు అని కూడా ఉంది కదా ఇక్కడ అపోస్తలుల కార్యాల్లో ఉంది. మరి అతను మరణానికి కూడా సమ్మతించాడు తెలియక. మరి ఆయన దేవుని సేవకుడు సైఫాను. మరి అందరూ కూడా అలాగే ఎంతో భయంకరంగానే అన్యుల చేత పాపుల చేత మరి ఆ సువార్త నిమిత్తం మరణించారనమాట అండి. అలా పరలోకంలో ఉన్నారు. మరి విశ్వాసంతో చెప్తున్నాడు అనమాట ఈ పౌలు. మరి ఆయన మూడో ఆకాశానికి కొనుక్కోబడడం మరి నేను చూస్తాను. అతను శరీరంతో వెళ్ళాడా, శరీరం లేకపోతే ఎలా కనపడతారండి? కానీ మరి ఆయన విశ్వాసంతో మరి ఆయన దేవుని సేవకుడు, మరి దేవుని పిలుపుని బట్టి వెళ్ళారు పరలోకం అని ఆయన విశ్వాసంతో నమ్మి మనకు తెలియపరుస్తున్నారు. మరి ఆ పౌలులాగైనా మనం తెలుసుకోగలగాలి. అంటే మరి ఆయన శరీరంతో వెళ్ళారా, శరీరం లేక వెళ్ళారా, ఇవన్నీ మనకు కూడా అవసరం లేదు. మరి ఆయన వెళ్ళడం గురించి చెప్తున్నారు దేవుని దగ్గరికి, ఆయన బిడ్డలు ఎలా వెళ్ళారు అని. మరి అలాగే పౌలు అయినా మనం తెలుసుకోగలగాలన్నమాట. మరి నేను అనుకుంటున్నాను అది సైఫాన్ అయి ఉంటారు మరి అని. నాకు మరి దేవుడు ఎలా నడిపిస్తున్నారండి, ఎప్పుడెప్పటి నుంచో నాకు ఆలోచన లేవు, దేవుడు అప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటారు. మరి సైఫాన్ కూడా మరి ఎన్నో రకాలుగా మరి హింసలు పొంది ఎంతో భయంకరంగానే మరి గాయపరచబడి మరణించారు. నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, మరి దేవుని సేవకునిగా, శిష్యుడిగా మరణించారు ఆయన. మరి మరణం అనేది ఎలా వస్తుందో తెలియదు, కానీ మరి ఆత్మని రక్షించే దేవుడు ఆయన. ఇక్కడ ఎంతో భోగాలు అనుభవించి బ్రతుకుతారు, మరి వాళ్ళ మరణించిన తర్వాత వాళ్ళ ఆత్మకి ఎంత శిక్షలు ఉంటాయి అనేది మరి చనిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట. మరి వాళ్ళ శ్రమలో భరించబట్టి వాళ్ళకి అక్కడ మరి సంతోషం, సమాధానం ఉంటుంది. మరి ఇలాగా నేను అనుకున్నాను. అయితే అపోస్తలుడైన పౌలు మరి ఈ విధంగా మరి తెలియపరుస్తున్నారు ఈ వాక్యం ద్వారా. మరి ఆయన శరీరంతో వెళ్ళారా, శరీరము లేక వెళ్ళారా నాకు తెలియదు. మరి ఒక మనిషిని నేను ఎరుగుదును అంటున్నారు. మరి సైఫాను అయి ఉంటారని నేను అనుకున్నాను.
మరి ఎప్పుడు కూడా నేను వినలేదు ఎవరు చెప్పడం కూడా. ఇలా చదవడమే కానీ దాన్ని వివరించి చెప్పడం నేను వినలేదనమాట అండి. కొన్ని కొన్ని మనకు వచ్చిన ప్రేరేపణ అది మంచిదైనప్పుడు మరి ఆయన బిడ్డలతో పంచుకోవడం మంచిదే కదండి. మనం కూడా తెలుసుకోవాలని ఆశ ఉంటుంది దేని గురించి, దేవుని కార్యాల్లో. మరి అయితే ఇలాగే ఎన్నో రకాలుగా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటున్నారండి. మరి బలపరుస్తున్నారు విశ్వాసంలో. మరి ఎన్నో ప్రేరేపణలు వస్తాయి, ఇలా మాట్లాడదాం అలా మాట్లాడదాం అని. అక్కడ నిలబడిన తర్వాత ఆయన ఏం మాట్లాడితే అదే. కొన్ని వాక్యాలు మాట్లాడినా కొన్ని కొన్ని పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఏం మాట్లాడుతూ బలపరుస్తూ ఉంటారన్నమాట అండి మనల్ని. మరి ఎంతో సంతోషం వేసింది నాకు కూడా ఇలాగా మరి దేవుడు లోతైన అనుభవాలు నడిపించడం, ఇలాగా ఉండడం. అయితే మరి దేవుని మహిమ కొరకు మనం తగ్గించుకోవాలండి. తగ్గించుకున్నప్పుడే మరి ఆయనలో వాడబడతాం. ఆ తగ్గింపు జీవితం లేకపోతే మనం కూడా ఎంత బలం కలిగి ఉన్నా ఎన్ని తెలిసినా మరి ఏమీ తెలియని వారుగా ఉంటాం దేవుల్లో. మరి దేవుల్లో బలపడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియకపోయినా ఎంతో జ్ఞానులుగా మరి ఎంతో బలవంతులుగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనకు తెలియపరుస్తారనమాట అండి. మరి ఈ లోకంలో చదువుని బట్టి ఎన్నో భాషలు ఉన్నాయి, భాషను బట్టి కొంత పేరు రావచ్చు. కానీ మనకి నిజంగా దేవుని బట్టి మంచి పేరు మనం కలిగి ఉండాలంటే మనం దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు, మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించినప్పుడే మనము ఎవరినైనా ఆకర్షించగలుగుతాం దేవుని బట్టి. అంతేగాని మనం పాపాన్ని బట్టి ఆకర్షించినా అది కొంతకాలానికి అది అసహించబడద్దు అనమాట అండి. అది నీతిని బట్టి మనం ఆకర్షించబడితే అది కడ వరకు నిలబడద్ది దేవునిలో. మనం అటువంటి ఆకర్షణ మనం కలిగి ఉండాలి. నీతిని కలిగి మరి దేవుని బట్టి మనం ఆకర్షణ కలిగి ఉండాలన్నమాట అండి. మరి ఇలా ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఏది ప్రేరేపిస్తే అదే మనం చెప్పాలన్నమాట అండి. మరి కొన్ని దర్శనాలు ఇచ్చిన నాకు కూడా కొన్ని తెలియవు, కొన్ని కొన్ని ప్రేరేపణ కలిగించారనమాట అండి. మరి ఇలాగే చెప్పాను కదండి, ఈ దర్శనాలు కూడా మరి కొన్ని కొన్ని మనకు భయం కలిగినా దానికి అర్థం కూడా కొన్ని తెలియపరుస్తూ ఉంటారు. మరి ఒక పొడుపు కథలా మనకు చూపిస్తారు కొన్ని ఉపమా రీతిగా. అవి ఆయన మరి ఇప్పి తెలియపరిస్తేనే మనకి తెలుస్తాయి. అయితే ఈ పొడుపు కథలు మరి వింటూ ఉంటాం, పుస్తకాల్లో ఉంటాయి. మరి చిన్నప్పుడు కొన్ని కొన్ని విన్నాం. మరి కిటకిట తలుపులు కిటారు తలుపులు మరి ఎప్పుడు తీసినా చప్పుడు కావు అని. మరి ఇది వాళ్ళ వేసిన వాళ్ళు ఇప్పినప్పుడే మనకు తెలుస్తుంది. అది తెలిసిన తర్వాతే కొంతమంది అడుగుతూ ఉంటే చెప్పగలుగుతారు. ముందే తెలియదు కదండి. అది ఎవరు దాన్ని కట్టారు ఆ పొడుపు కథ, మరి అది ఇప్పినప్పుడే కొంతమందికి తెలుస్తూ ఉంటాయి. మరి ఇంకో పొడుపు కథ రెండు తెలుసుకొని కొన్ని విన్నాను కానీ చెప్తున్నానండి. వాక్యాన్ని బట్టి తెలియపరుస్తున్నాను. మనకు కూడా ఆయన పొడుపు కథలా దర్శనాలు చూపిస్తారు, వాక్యం చెప్తారు, తర్వాత అర్థం చెప్తారు. మరి ఇది మనుషులు చెప్పినవి కొన్ని నిజాలు అవ్వచ్చు, కొన్ని నిజం కాకపోవచ్చు. కానీ దేవుడు చూపించింది అది నిజం అనమాట. అది మనకు తెలియకపోవచ్చు. ఒకవేళ మనం మనుషులు, మనం పాపులు కాబట్టి మరి అన్నీ మనకు తెలియపరిచినవి తెలుస్తాయి. కానీ అది దేవునికి తెలుసు, దాని అర్థం ఏంటన్నది ఆయనకి తెలుస్తుంది అనమాట. మరి మనుషులు కట్టినయే మనకు తెలీదు, అది చెప్తేనే. కానీ ఇంకా దేవుడు చూపించినవి మనం ఎలా తెలుసుకోగలుగుతామండి? ఒకవేళ ఎంత బలంగా నడిచినా మరి ఆయన మనకు తెలియపరిస్తేనే అది తెలుస్తుంది అనమాట అండి. మరి అలాగే మోకాళ్ళు చూపించారని చెప్పాను కదండి. మా మామయ్య ఇంకొక ఆయన, వాళ్ళ ఇంటి దగ్గర ఆయన ఉన్నారు, మోకాళ్ళు కనిపించినాయి. మరి గడసేర కనపడడం తెలిపారు. అయితే ఎందుకనా తెలిసిందంటే నేను కూడా 4-5 రోజులు ఇలాగే అనుకున్నాను, ఏంటి అసలు ఈ దర్శనం, ఈ కళ అని. అంటే 2-3 భాగాల కింద ఉంటాయి కదండి. మరి చెస్ట్ వరకు ఒకటి, పొట్ట నుంచి మోకాళ్ళ వరకు, మోకాళ్ళ నుంచి కింద 3 భాగాల కింద ఉంటాయి. మనిషి అయినా ఒక జంతువుని ఏదైనా అంతే. ఈ 2 భాగాలు లేవు, పైన లేదు. మరి అందుకే అంటే పైన లేరు వాళ్ళు, కింద ఉన్నారు. అంటే తినడం తాగడం ఈ ఆహారము తినడం ఏమీ లేదు కదా, అందుకని ఈ 2 భాగాలు చూపించలేదు మనకి. అంటే పై భాగం లేదు, పైన లేరు, కింద మోకాళ్ళే కనపడుతుంది, వాళ్ళ క్రియలు వాళ్ళ నడకలే కనపడుతున్నాయని చూపించారని అర్థం అయింది నాకు అనమాట. అయితే ఇది ఇలా అర్థం తెలియపరిచారు. మరి మొన్న ఈ సినిమా యాక్టర్ల గురించి, ఈ పదవుల గురించి మాట్లాడారు కదండి, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని. ఒక వాహనంలో వచ్చి ఆగిందన్నాను, అది కూడా ఒక అంశలా ఉందండి, ఒక మనిషి ఎక్కెళ్ళిలాగా ఒక బొమ్మ, చెక్క బొమ్మలా ఉంది, అంశ అనమాట. పైనుంచి వచ్చి అలా వాడినట్టు చూపించారు. అయితే మరి ఇలాగా వస్తూ ఉంటాయండి. మరి
మరి ఆయన తెలియంది ఏమీ లేదు. నాకు కూడా ఈ దర్శనం కూడా సరిగ్గా అర్థం అవ్వలేదు, ఏంటి ఇలా వచ్చింది అని. మరి కులాలను బట్టి కాదు కానండి, ముందు వెనక పెట్టడం మనకైతే ఉంటాయి అలాంటివి. మరి ఆయన మహిమ కొరకే మాట్లాడతారు ఏదైనా. మరి ఇలాగే మరి చంద్రబాబు నాయుడు గారి గురించి, ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు, వీళ్ళు గెలిచారు కదా అని నాకు అర్థమైంది. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి స్వరం కూడా వినపడిందండి నాకు, ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి నా గురించి ఏమీ చూపించలేదా అని మాట్లాడినట్టు వచ్చిందండి. ఆయన గురించి కూడా ఎన్నో దర్శనాలు ఇచ్చారు. మరి తిండి పెడుతున్నాను అందరికీ అంటున్నారు ఆయన. అన్నా క్యాంటీన్ పెట్టారు కదండి, ఎప్పుడు ఇది వరకు కూడా ఉండేది. మరి అందరికీ భోజనం పెడుతున్నారు 5 రూపీస్కి, 5 రూపాయలకి. మరి చాలామంది తిన్నాము, అన్నీ బాగుంటున్నాయని కూడా చూపించారు, యూట్యూబ్లో కూడా చూపించారండి ఫస్ట్లో. మరి అలాగే నాయకుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారన్నమాట అండి. దేవుడు ఎవరి గురించైనా మాట్లాడతారు, విశ్వాసంలో బలపరుస్తారు. మరి ఇది కల్లో ఈ దర్శనం నాకే అర్థం అవ్వలేదు సరిగ్గా. తర్వాత ఆలోచించుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం అర్థం తెలియపరిచారనమాట అండి. మరి దేవుడు ఇంత ఇలా మాట్లాడి మనల్ని బలపరుస్తున్నారు. మరి మనం ఎంత తగ్గించుకుని ఉండాలండి దేవుల్లో. మరి దేవుని దర్శనం కోసం, ఆయన స్వరం కోసం మనం ఎదురు చూసినప్పుడు మనల్ని బలపరుస్తూ ఉంటారు విశ్వాసంలో, ఎవరినైనా సరే. మరి నాకే ఎంతో సంతోషం కలిగిందనమాట అండి. రాజకీయ నాయకులు, మరి ప్రజలు పరిపాలించే నాయకుల గురించి అయినా, మరి సినిమా నటులు కూడా సేవకులుగా ఉన్నారు, సేవకురాలుగా, సాక్షులుగా ఎంతోమంది ఉన్నారు. మరి అందరూ మార్చబడాలి. అందరూ మార్చబడడానికే మరి కొంతమంది సేవకులు కూడా మరి టీవీల్లో వాక్యం, యూట్యూబ్లో పెడుతున్నారు. అందరూ మారాలనే కాదండి, మన గురించి మనం చూస్తారో మన మాట వింటారని కాదు. మనము నీతి మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి కొంతమంది నడిపించాలి, కొన్ని ఆత్మల్ని మనం రక్షించాలన్నమాట అండి. మరి కొన్ని శ్రమలో వచ్చినా మరి ఆయనే తప్పిస్తారు. మరి ఎంతోమందికి మరి ఆయన కృషుల్ని మరణానికి అప్పగించారు. అప్పుడు ఎంతోమంది అలాగే మరణిస్తున్నారు. మరణించిన మరి పరలోకంలో మనం నిత్యము ఉంటాం అన్నమాట అండి. ఇక్కడే కాదు, మరి మనము ఈ పాపం అనేదాన్ని తీసేసుకోవాలన్నమాట అండి. మన పాపంతో సేవ చేసినా ఆయనకి సంతోషం ఉండదు. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవించినప్పుడు అది తక్కువ ఆయుష్ అయినా మంది, మన సేవ తక్కువైనా మన పరలోకంలో చేర్చుకుంటారు, సంతోషిస్తారు. ఇక్కడ మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉంటేనే అక్కడ కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవించగలుగుతాం. ఇక్కడ వయసుని బట్టి కాదండి, ఏ వయసు అయినా నీ బ్రతుకు మార్చబడి ఉంటే ఆయన సంతోషం. ఎప్పుడు మరణించినా పరలోకంలో చేర్చుకుంటారు సంతోషించి. అంతేగాని ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఆ బ్రతుకులో పాపాలే కనపడుతుంటే మార్పు లేకపోతే ఆయనకి ఏం సంతోషం అండి. శరీరాన్ని విడిచినా ఇంకా మారరు వాళ్ళు. శరీరంతో ఉండగానే నిజం మారితేనే నాదే నిజమైన మారు మనసు అనమాట అండి. మరి శ్రమల్ని, శరీరాశనాన్ని జయించాలి. మనం జయించి మరి ఆయన సాక్షులుగా మనం జీవించాలి. ఆయన తెలియదు అని మనం అనకూడదు అనమాట అండి. ప్రభువుని నమ్ముకున్నాక ఆయన బట్టి మనం స్వస్థత పొందుకుని మరి మనం నడిపించబడుతున్నప్పుడు మరి ఆయన ప్రభువు నన్ను ఈ విధంగా బ్రతికించారని సాక్ష్యం పలకాలి. మరి అలాంటి సాక్ష్యం మళ్ళా లేకపోతే ఆయనకి ఏం మహిమ ఉంటుంది, ఏం సంతోషం అంటే ఆయనకి. మరి ఆయనకి మహిమ వచ్చేలా మనం జీవించాలన్నమాట అండి. ఎంతకాలం జీవించారు అని కాదు కానీ ఆయన నమ్ముకున్న జీవితం ఎలా జీవించారు అనేది మనకి కావాలి. మరి ఇలాంటి విశ్వాసంలో మరి మనం నడుస్తూ మరి దేవుని సంతోషపెడుతూ, మనం సంతోషపడుతూ, మరి ఎటువంటి శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మరి ప్రభు వైపు చూసి ప్రార్థించినప్పుడు ఆయన సమాధానం ఇచ్చి ముందుకు నడిపిస్తారనమాట అండి. ఎన్నో సంవత్సరాలే గడిచిపోయి మరి ఇంక మిగిలిన సంవత్సరాలు గడవండి. మనల్ని నడిపించింది ఆయనే, కడ వరకు ఆయన వైపే చూడాలి మనం. ఆయన వైపు చూసి మనం నడవగలిగినప్పుడు మనకి ఏ కొదువులున్నా ఆయన తీరుస్తారు, ఆయన మహిమ కొరకు నడిపిస్తారనమాట అండి. మరి దేవుడు మరి చిన్న సాక్ష్యాన్ని, వాక్యాన్ని మరి దీవించాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. స్తోత్రం నాయన, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ప్రేమమయుడు తండ్రి, మీ బంగారు పాదాలు లెక్కలేని స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభువా మీ బిడ్డలతో మాట్లాడారు, నాతోనూ మాట్లాడారు, వాక్యంతో ప్రతి ఒక్కరితో మాట్లాడతారు తండ్రి. మీరంటే తెలియని వారిని కూడా దర్శిస్తారు, హృదయాలు తెరుస్తారు. మరి ఎంతో సంతోషం మరి మాకు కలిగిస్తారు నాయన. మరి ఎంతో ప్రేరేపిస్తారు. ఈ మాట ఎందుకులే అనుకుంటాం కానీ మరి ఆ మాటనే మాట్లాడమని మాకు ఎంతో ప్రేరేపణ కలిగిస్తారు తండ్రి. మరి ఆ మాటలను బట్టి కూడా మేము ఎంతో లోతైన అనుభవాల్లో నడిపించబడతాం అయినా ప్రభువ. మీకే వందనాలు యేసయ్యా. మరి ప్రతి ఒక్కరూ రక్షణ కోరుకుంటున్నారు. మీరు
ప్రతి ఒక్కరి సంతోషాన్ని మీరు కోరుకుంటున్నారు ప్రభువా. అది మాలో మేమే సంతోషిస్తాం, కానీ అది మీకు తెలుసు, కానీ అందరికీ తెలీదు. మరి అది మరి నాయనా ప్రభువా, మీ ఆత్మ ద్వారా మరి ఆ మాటలు వినబడినప్పుడే, మరి ఆ కార్యాలు కనబడినప్పుడు అందరూ కూడా సంతోషించగలుగుతారు, మరి మీలో నడవగలుగుతారు తండ్రి. మరి మేము కాదు కానీ మీరే మాలో కనబడాలి, మీ మాటే వినబడాలి ప్రభువా. మరి అలాంటి కృపలో నన్ను అందరినీ నడిపించండి తండ్రి. మరి ఈ లోకాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయన. మరి మనుషులే కాదు, ఎన్నో జంతువులు, మరి సకల జీవరాశులు మరి జీవిస్తున్నాయి మీ కృపను బట్టి. వాటికి ఆహారం ఇచ్చేది మీరే ప్రభువా నాయన. మరి ఎన్నో మరణిస్తున్నాయి, మనుషులు మరణించినట్టే అవి మరణిస్తున్నాయి, కానీ ఎవరికి శాశ్వతం కాదు ఈ లోకం. కానీ మరి ఇక్కడ బ్రతికినంతకాలం మీ మహిమ కొరకే మేము వాడబడాలి ప్రభువా. మరి అన్ని జీవుల గురించి, వాటి ప్రాణం గురించి మీకే తెలుసు ప్రభువా. అందుకే మేము తగ్గించుకుని నడవాలి. మేము నాయన సాతాన్లా మిమ్మల్ని శోధించకూడదు ప్రతి విషయంలో ప్రభువా. మేము తగ్గించుకున్నప్పుడు మాకు తెలియపరుస్తారు ఎన్నో విషయాలు తండ్రి. మీకే వందనాలు. మరి అన్నిటికీ ఆహారము ఇస్తున్నారు. మరి వైరస్ కరోనాలు వచ్చి మరి అన్నీ కాలుష్యం అయిపోయినాయి నాయన ఈ లోకమంతా. మరి తాగే నీరైనా, తినే ఆహారమైనా, ఫలవృక్షాలైనా అయినా కూడా మరి మీరే స్వస్థపరిచి మరి నాయన మరలా మాకు ఆరోగ్యం ఇచ్చి బ్రతికిస్తున్నారు తండ్రి. ఇదంతా మీ కృపే నాయన యేసయ్య. మరి మీకు లోబడి మీలో తగ్గించుకున్నప్పుడే మేము తినే ఆహారం బట్టి అయినా, తాగే మరి పానీయం నీరైనా, మరి ఏది తాగినా, ఏది తిన్నా మరి ఆరోగ్యం ఇస్తారు, నడిపిస్తారు తండ్రి. మరి అలాంటి కృపలో మేము నడిపించబడుతూ నాయన, మరి మేము నాయన మీలో తగ్గించుకుని కడవరకు జీవించడానికి మీ మహిమ కొరకు వాడబడ్డానికి సహాయం చేయండి. మరి మీరు నడిపిస్తున్న సేవకుని, గాయకుని, మరి సాక్షులైనా మీరు ఇచ్చిన తలాంతులను బట్టి వాడబడే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో తోడేయండి ప్రభువా. మరి ఎన్నో భయాలు కలుగుతున్నాయి, ఎక్కడ చూసినా ప్రమాదాలే. మరి ఎటు వెళ్ళాలన్నా భయం కలుగుతుంది, కానీ మరి మీరే మాకు ధైర్యం ఇచ్చి నడిపిస్తున్నారు ప్రభువా. మరి మీ ధైర్యంతో, మీ దర్శనంతో నాయన, మీ స్వరంతో మాట్లాడుతూ మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మరి మేము ఎలా వాడబడాలి మీలో అనేది మాకు తెలియపరుస్తూ నాయన మీరు తోడేయండి, కడ వరకు నడిపించమని, మీ మహిమ కొరకు వాడుకోమని ఈ ప్రార్థనలన్నీ మీ సన్ని చేర్చుకుని సమాధానం ఇవ్వమని యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రవేశ రక్తం చేయము కలను అపవాది క్రియలు